మనీ సేవ్ చేసుకోవడానికి ఈ 4 రూల్స్ మీరు తప్పనిసరి మీరు పాటించాలి. నెంబర్ 1 48 కార్ట్ రూల్. 48 కార్ట్ రూల్ ఏంటంటే ఏదైనా మనం ఆన్లైన్లో మనం షాపింగ్ చేయడానికి మన కార్ట్లో మనం యాడ్ చేస్తూ ఉంటాం ప్రొడక్ట్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 48 అవర్స్ తర్వాత మళ్ళీ దాన్ని చూడండి. చూసిన తర్వాత అందులో ఎంతో కొంత 1-2 ఐటమ్స్ అనేది మనం మైనస్ అవుతుంది, అది మనకి యూజ్ ఉండదు కాబట్టి. అప్పుడేదో మనం టెన్షన్లో మనం యాడ్ చేసుకుంటాం, కానీ 1 or 2 అనేది మనకు అక్కడ మైనస్ అవుతుంది. అక్కడ ఎంతో కొంత మనీ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. నెంబర్ 2 గిఫ్ట్ అకౌంట్. గిఫ్ట్ అకౌంట్ ఏంటంటే మన పిల్లలకి బర్త్డే వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఒకసారి మనకు బర్త్డే వస్తుంది కాబట్టి ఎవ్రీ మంత్ మనం ఎంతో కొంత అమౌంట్ అనేది మన గిఫ్ట్ అకౌంట్లో మనం సేవ్ చేసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ పిల్లల బర్త్డే వచ్చేసరికి మనకంత బర్త్డే ఉండదు. ఆ అకౌంట్ నుంచి మనం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు అకౌంట్లో ఉన్న మనీని బట్టి మనం ఫర్దర్గా ఫంక్షన్స్ చేయాలా లేకపోతే ఇన్ హౌస్ మన బర్త్డే పార్టీస్ చేయాలి, అది మనం డిసైడ్ చేసుకోవచ్చు. థర్డ్, నో యూపీఐ ఫర్ 1 డే. సో వీక్లో 7 days ఉంటాయి. 7 daysలో మనం ఏదో ఒక రోజు అనేది మనం యూపీఐ అనేది మనం యూజ్ చేయకూడదు. యూపీఐ కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే ఎంతో కొంత చిన్న చిన్న ఖర్చులు కానీ మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకరోజు మనం నో యూపీఐ డే కనుక మనం పెట్టుకున్నట్లయితే ఓన్లీ క్యాష్తో మనం పే చేసుకోవాలి. క్యాష్తో కనుక మనం పే చేసుకున్నట్లయితే ఎంత క్యాష్ బయటికి వెళ్తుంది, ఎంత క్యాష్ మన చేతికి వస్తుందని మనకంటూ ఒక లెక్క ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మన ఖర్చులు కానీ తగ్గించాలన్నా తగ్గించవచ్చు, పెంచాలన్నా పెంచుకోవచ్చు. 4th, బై ట్వైస్. బై ట్వైస్ అంటే ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ అనేది మనం ఆన్లైన్లో కొంటున్నా కానీ లేకపోతే మనం ఫిజికల్గా మనం బయట మనం కొంటున్నాం అన్నా కానీ ఆ ప్రోడక్ట్ మనకి 50,000 అయినా కానీ 70,000 అయినా కానీ సో కొనే ముందు అంత అమౌంట్ మన బ్యాంక్లో కనుక మనకు ఉండాలి. అలా ఉంటేనే దాన్ని మనం పర్చేస్ చేయాలి, లేకపోతే మన ఈఎంఐస్ ద్వారా కానీ అలా పర్చేస్ చేయకూడదు. అలా పర్చేస్ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మనకి అది పెద్ద బర్డెన్లా ఉండేది, అది పెద్ద మనకి ప్రెషర్లా ఉండేది కానీ ప్లీజర్లా ఉండదు. ఈ 4 రూల్స్ కనుక మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు బాగా సేవ్ చేసుకోవచ్చు.